ఫ్లిప్కార్ట్ నుంచి సెల్ఫీ స్టిక్ ఒకటి తెప్పించాము. దీని ప్రైస్ 200 ఉంది. ఇది అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇది చాలా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంది. సో ఇలా ఉంటుంది చాలా చిన్నదిగా. సో దీన్ని మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా మనం పైకి అప్ చేసామంటే అక్కడ మొబైల్ హోల్డర్ ఉంటుంది, అక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇది మనకు ఒక స్టాండ్ లాగా కూడా యూజ్ అవుతుంది. కింద 3 legs లాగా ఉన్నాయి కదా, సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఒక స్టాండ్ లాగా కూడా యూజ్ అవుతుంది. అది కాకుండా దీంట్లో మనకి బ్లూటూత్ కూడా ఇచ్చారు. సో అదొక ప్లస్ పాయింట్ ఈ సెల్ఫీ స్టిక్కి. సో నార్మల్గా ఫొటోస్, వ్లాగ్స్, రైట్, వీడియోస్ తీసుకోవడానికి స్టిక్ లాగా యూజ్ అవుతుంది. ప్లస్ మనం ఇలా చూస్తాం, హైట్ వచ్చి ఒక 2 feet అలా ఉంటుంది అంతే, మరి ఎక్కువేం కాదు, కానీ ఒక పర్ల ఈ ప్రైస్కి తగినట్టుంది. సో మొబైల్ మనం హారిజంటల్గా పెట్టుకోవచ్చు, ప్లస్ వర్టికల్గా కూడా మనం మార్చుకోవచ్చు. సో మొబైల్ స్టాండ్ని మనం రొటేట్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి పైకి కిందకి రొటేషన్ వస్తుంది చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లూటూత్ని మీరు లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు బ్లూటూత్ ఓపెన్ చేసి, సో అక్కడ మీకు వచ్చిన లిస్ట్లో సెల్ఫీ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని పేర్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మీకు బ్లూటూత్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఈ బ్లూటూత్ యూస్ చేసి మనము ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే జస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఫోటో వస్తాయి, సేమ్ లైక్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము. సో ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు క్లిక్ చేస్తాను. సో ఒకసారి క్లిక్ చేశాను, పొజిషన్ చేంజ్ చేసి ఇప్పుడు ఇంకోసారి చేస్తున్నాను. క్లిక్ చేశాను, మీకు ఆల్మోస్ట్ బ్లింక్ అయినట్టుంది. ఇప్పుడు చూద్దాం ఫోటో వచ్చింది లేదా. మన ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు వీడియో కూడా చూద్దాం ఇలాగే. సో క్లిక్ చేస్తున్నాను, సో వీడియో అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. సో 200కి ఇది వర్తా అంటే లైక్ వర్తే. హైట్ కొంచెం తక్కువే కానీ సో రిమైనింగ్ అంతా బాగానే ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ అంతా బాగానే ఉంది.